వెల్కమ్ టు S7 న్యూస్. కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంకలో 134వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పి గన్నవరం ఎమ్మెల్యే డి సత్యనారాయణ, పి గన్నవరం వైఎస్ఆర్పీసీ ఇన్ఛార్జ్ గన్నవరపు శ్రీనివాస్, జీవి సుందర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ భారతదేశానికి దిశానిర్దేశకుడని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ చదువుతో అభివృద్ధి చెందగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాతి గవరయ్య, మాజీ ఎంపీపీ సెకిలే సత్యనారాయణ, మాగం సర్పంచ్ కాశీ సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, కొండేటి వెంకటేశ్వరరావు, కవలరాజు, పెండే ప్రసాద్, రవిశ్రీ, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. మిత్రులు ఇక్కడ నాతో కూడి వచ్చిన అందరం కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉంటామని, అదే పందాలో నడుస్తామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు పెట్టినటువంటి భిక్ష, ఈరోజు నేను ఈ విధంగా నిలబడ్డానంటే మీ ముందు అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షని ఈ సందర్భంగా తెలియజేస్తాం. దళితులు ఎవరైనా సరే ఒక హోదా, ఒక ఉద్యోగం, ఒక స్టేజ్కి వచ్చారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష, అది ఎవరు మర్చిపోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది ఎవరైనా సరే, ఆ రోజు బాలయ్య గారు కానీ, ఈరోజు నేను కానీ, మన శ్రీనివాస్ కానీ, ఎవరైనా సరే ఒక స్టేజ్కి వచ్చారంటే ఈ ముందు నిలబడి మాట్లాడే అధికారం, అవకాశం వచ్చిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా వాడవాడలో, దళిత వాళ్ళలో మన పిల్లల్ని మంచిగా చదివించండి, మంచి స్థాయికి వచ్చేటట్లు చేయండి. వారు ఆ గ్రామానికి, ఆ ఊరికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కూడా ఉపయోగపడేటట్లు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటట్లు చేయండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ విధంగా చేసినటువంటి రోజునే మనం అంబేద్కర్ ఆశయాల్ని నిజంగా పాటించిన వాళ్ళు అవుతాం, ఆయనకి నిజమైనటువంటి అనుసరణ అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గన్నవరపు సూర్యనారాయణ గారిని మరి 5,000 గ్రామం, 5,000 మండలం. మరి ఈ గ్రామంతో, ఈ అద్దంకివారిలంక గ్రామంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి కుటుంబం మా కుటుంబం. ఆ అరవడిలో ఈరోజు మరి ఇందాక మా ముందుగా మాట్లాడి వెళ్ళినటువంటి శాసనసభ్యులు ఒక మాట అన్నారు. ఈరోజు మన 5,000 గ్రామ సర్పంచ్ గారు మాదేలత వెంకటరమణ గారిని రాజ్యాంగాన్ని బట్టి ఈరోజు ఆయన ఎన్ని పోరాటాలు చేశాడు, ఎన్ని అవమానాలు గురయ్యాడో మీ అందరికీ తెలుసు, యూత్కి అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఎందుచేతనంటే ఆయన చాలా అస్పృశ్యతకు లోనయ్యాడు. ఆయనని ఈ యొక్క భారతదేశంలో చాలా అస్పృశ్యంగా నెట్టిపోయేటువంటి వ్యక్తి. కానీ ఈరోజు దేశాలు, యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా పుట్టినరోజులు జరుపుకుంటున్నారంటే ఒక వ్యక్తికి ఎవరైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలన్నీ కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచ దేశాలు, ఒక భారతదేశమే కాదు, పుట్టడమైనా భారతదేశంలో పుట్టాడైనా, కానీ ఆయన పుట్టినరోజు వేడుకలు యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన వైపు చూసి, భారతదేశంలో ఒక యుగ పురుషుడు ఉన్నాడు, ఒక మేధావి ఉన్నాడు, ప్రపంచ మేధావి అంటారు. ఎందుకంటే ప్రపంచ మేధావని ఆయన చదువునటువంటి చదువులు ఎవరో చదవలేదు, ఇప్పుడు వరకు కూడా ఎవరో అభ్యసించలేదు.
ఇవాళ సార్ అక్కడ ఏఎస్ఐ గారు ఉన్నారు. ఏఎస్ఐ గారికి పొలం ఏంటో తెలుసా? కానీ ఇక్కడ కోర్టు గడించిన వేల కోట్లు ఉన్న ఎకరాల భూమి ఉన్న గణవతి శ్రీనివాసరావు ఎస్సీ మామూలుగా ఒక గుర్తింపున్నది. కానీ ఆయన దగ్గర గణవతి శ్రీనివాసరావు వ్యక్తి దగ్గర రావడంతో, ఎక్కడ సత్యనారాయణ దగ్గర రావడంతో, ఒక నాటి కవరింగ్ దగ్గర రావడంతో పొలం అనేది ఉంటుంది జరుగుతుంది. కానీ ఆయన చదువాలి కాబట్టి ఇవాళ ఆ చదువును బట్టి ఆయనకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ప్రాంతం లేదు. ఎందుకు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదివినటువంటి చదువును బట్టి ఇవాళ గుర్తింపు. ఆయనకు కులం లేకపోవడం ఆయన దగ్గరికి అయ్యా మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ సమస్యను పరిష్కరించండి ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటే కోరుకున్నారు ఆయన, అయ్యా నేను ఇక్కడ వరకు రాత్రి వచ్చాను ఈ రథాన్ని, మీరు ఒప్పుకుంటే ఎదరికి తీసుకెళ్ళాలి తప్ప ఎదరికి మాత్రం నెట్టివేయబడదు. అది కూడా మీ అందరూ కూడా మీ పిల్లలు మీ కుటుంబ పిల్లలందరూ కూడా చదివించండి, చదివించి వాళ్ళ ప్రయోజనం చేయండి, పెద్దవాళ్ళు చేయండి అని చెప్పడం జరిగినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ జయంతి అంటే సెలబ్రేషన్ ఆఫ్ నాలెడ్జ్. ప్రతి అంబేద్కర్ జయంతి మనం కొలమానికి తీసుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఎంతమంది ఈ గ్రామం నుంచి ఎడ్యుకేట్ అయి ఉన్నారు, లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది ఎంతమంది ఎడ్యుకేట్ అయి ఉన్నారు, అది మనం తెలుసుకోవాలి. అది మీ గ్రామ ప్రజలకు చెప్తున్నాను. ప్రతి సంవత్సరం మనం అంబేద్కర్ జయంతి చేసుకున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది, మనం కొలమానికి తీసుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఈ గ్రామం నుంచి చదువుకున్న వాళ్ళు ఒక 50%, 60% ఉన్నారనుకోండి. ఈ సంవత్సరం ఇంకో 15%, 20% కాగా అలా ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి చేసుకునే కొద్దీ ఈ గ్రామంలో 100% ఉత్తీర్ణులై ఉండాలి మన గ్రామస్తులు. అది మన కొలమానికి తీసుకోవాలి. తర్వాత ఈ గ్రామం గురించి నేను తెలుసుకోవడం జరిగింది. ఏంటంటే ఒక 5% మంది దూర దేశాలకు వెళ్ళి ఏదో పనికి దానికి వెళ్తారు. మిగిలిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాయి, కానీ ఇక్కడే ఉండి ఏదో వ్యవసాయ పనులు చేసుకుంటారు. అంతేనా? ఇంకేమైనా చేస్తారా? ఎందుకంటే ఇది లంకా గ్రామం. లంకా గ్రామం అంటే చాలా ఫర్టైల్ సాయిల్. చిన్నప్పటి నుంచి మాకు చదువుకున్నప్పుడు కూడా మాకు ఏం చెప్తారంటే, లంకా గ్రామాల్లో ఇరిగేషన్ బాగుంటుంది, 3 పంటలు పండుతాయి. అంతేనా? కానీ ఇక్కడ 3 పంటలు పండినా కానీ చదువుకున్న వాళ్ళు పొలం పనులకి వెళ్తా ఉంటారు. మనకి సేవింగ్స్ ఏముండవు, చాలా జీతాలతో చాలని వ్యవసాయ ఆధారిత జీతాలతో మనం మన యొక్క జీవనం సాగిస్తామని అంటారు. నిజమేనా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంబేద్కర్ జయంతి చేసుకునేవాడికి నాకు నేను మీ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, ఇందులో 50% పైగా చదువుకున్న యువత ఉంది కదండి. మనకి భారతదేశానికి మనకి ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనం డైరెక్ట్ మార్కెట్. ఎందుకంటే నేను ఆ బ్రిడ్జ్ ఎక్కి లోపలికి వస్తానంటే చాలా పంట చూస్తా ఉన్నా. ఇది బనానా చూశాను, ఇంకోటి ఏంటి పచ్చిమిర్చి చూశాను, వంగ చూశాను, మొక్కజొన్న చూశాను, ఇంకోటి చూశాను ఇది